ఈ వీడియోలో మనం 3 మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో వాటిలో నెంబర్ 1 వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ 2 తలలు ఉన్న వ్యక్తి కనిపిస్తున్నాడు కదా, ఇతని పేరు వచ్చేసి ఎడ్వర్డ్ మోడ్రాక్. ఈయన 19వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. అయితే ఇతను పుట్టుకతోనే 2 తలలతో జన్మించాడు. నిజానికి ఇతని వెనకాల ఉన్న 2వ తల చూడలేదు, మాట్లాడలేదు అండ్ తినలేదు కూడా, కానీ ఏడవటం నవ్వటం మాత్రం చేస్తుంది. అది కూడా ఎడ్వర్డ్ నవ్వుతుంటే ఇతని వెనకాల ఉన్న తల ఏడ్చేది. ఒకవేళ ఎడ్వర్డ్ ఏడిస్తే వెనకాల తల నవ్వేది. ఇలా ఇతనికి ఈ తల ముప్పుగా మారేది. నిజానికి ఎడ్వర్డ్ నా తల మాట్లాడుతుంది, అది కూడా నా ఒక్కడికే వినబడేలా మాట్లాడుతుందని చాలా మందికి చెప్పేవాడు, కానీ ఎవ్వరూ నమ్మేవారు కాదు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో నా 2వ తల ఏవేవో భయంకరమైన శబ్దాలు చేస్తుందని చెప్పేవాడు. దానితో తన 2వ తలను తొలగించమని డాక్టర్లను ఎంతగానో వేడుకున్నాడు. కానీ అప్పట్లో అంత టెక్నాలజీ లేకపోవడంతో డాక్టర్లు దాన్ని తొలగించలేకపోయారు. సో దాంతో తన తల పెట్టే టార్చర్ తట్టుకోలేక ఎడ్వర్డ్ తన 23 ఏళ్ల వయసులో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అయితే తను రాసుకున్న సూసైడ్ నోట్లో ఏముందంటే, నేను బతికి ఉన్నప్పుడు ఎలాగో నేను చెప్పే మాటలు మీరు వినలేదు, కనీసం నేను చనిపోయిన తర్వాత అయినా నా 2వ తల తొలగించి నన్ను పూడ్చిపెట్టండి, ఎందుకంటే నన్ను సమాధిలో కూడా నా తల నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు అని రాసి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, ఇండియాలో ఒక కోట ఉంది. ఏ రాజు కూడా ఇంతవరకు ఈ కోటను ఓడించలేకపోయాడు. అదే ది దేవగిరి ఫోర్ట్. 900 ఏళ్ల క్రితం యాదవ డైనెస్టీ ఈ కోటను నిర్మించారు. ఈ కోటను ఎలా నిర్మించారంటే, శత్రువులు ఈ కోట టాప్ వరకు వెళ్లడం అసాధ్యం. అయితే ఈ కోట చుట్టూ ఉన్న కొండను కొట్టి 100 అడుగుల గొయ్యను తవ్వారు. ఈ కోట స్టార్టింగ్ నుండి మెయిన్ గేట్ వరకు నడవాలంటే ఏకంగా 3 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. సో ఈ 3 కిలోమీటర్లు నడవాలంటే దారిలో చాలా మెయిన్ గేట్లను పగలగొట్టాల్సి వస్తుంది. అప్పుడు కూడా కెనాన్ బాల్స్ అటాక్ చేస్తూ ఉంటాయి. అయితే ఎలాగో ఒకలాగా శత్రువులు కెనాన్ బాల్స్ని తప్పించుకొని ఇంత దూరం వస్తే అక్కడ 100 అడుగుల లోయలో ముసళ్ళు అండ్ విషపాములు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకవేళ వాటిని కూడా తప్పించుకొని వస్తే లోపల ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అటాక్ అయినప్పుడు ఉన్న ఆ ఒక్క బ్రిడ్జిని కూడా పైకి ఎత్తేస్తారు. ఒకవేళ దీన్ని కూడా దాటి వచ్చారే అనుకుందాం, అప్పుడు ఎవ్వరికీ అర్థం కాని గుహలు వస్తాయి. అందులో ఎవ్వరికీ ఏమీ కనిపించదు. కన్ఫ్యూజ్ అయ్యి శత్రువులు ఒకరినొకరు చంపుకుంటారు. అయితే ఈ గుహలో వెలుతురు రావటానికి ఒక కన్నం మాత్రమే ఉంటుంది. అందులో నుంచి కూడా సైనికులు బగబగ మండే వేడి నూనెను పోస్తూ ఉంటారు. సో ఇది ఈ కోట కథ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3. భద్రాచలం. శ్రీ సీతారాముల వారి గుడి మీద ఉన్న సుదర్శన చక్రం. అయితే ఈ సుదర్శన చక్రం చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది ఎవరు తయారు చేయించి పెట్టింది కాదు. సో ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజానికి భక్తరామదాసు ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఈ ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికి గొప్ప గొప్ప లోహ శిల్పులను పిలిపించి వారి చేత తయారు చేయిస్తున్నప్పుడు వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే అది విరిగిపోవడమో లేక సరిగ్గా రాకపోవడమో జరుగుతూ ఉండేది. దానికి కలత చెందిన రామదాసుకి ఒకరోజు కలలో శ్రీరాముడు కనిపించి, సుదర్శన చక్రం అంటే చాలా మహిమ గలది, దానిని సామాన్య మానవులు ఎవ్వరూ నిర్మించలేరు, అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను, అది గోదావరిలో ఉంది, తెచ్చి ప్రతిష్ఠించు అని చెప్పారట. మరుసటి రోజు గజ ఈతగాలతో రామదాసు గోదావరి అంతా వెతికించాడట, కానీ అది ఎవ్వరికీ కనిపించలేదు. అయితే శ్రీరాముడు మళ్ళీ రామదాసు గారి కలలో కనిపించి, అది నా మీద అమితమైన భక్తి పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుందని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్లి గోదావరి మాతకు నమస్కరించి శ్రీరాముణ్ణి మనసులో తలుచుకొని గోదావరిలో చేతులు పెట్టగానే ఆ సుదర్శన చక్రం వచ్చి రామదాసు చేతిలో ఆగిందట. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ సుదర్శన చక్రమే. సో వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.